అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజైతే ఎంతో రుచికరమైన బెండకాయ వేపుని తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు ఒక చిన్న మసాలాని కూడా తయారు చేస్తున్నాను. అది కూడా దేంట్లోకైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే దేంట్లోకైనా వాడుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటుంది అయితే బెండకాయ తినడం వల్ల మోకాళ్ళల్లో గుజ్జు పెరుగుతుందని చెప్పి అయితే వింటున్నాను. నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే బెండకాయ తినడం వల్ల మోకాళ్ళల్లో గుజ్జలు అనేది నేరుగా అయితే పెరగదు, కానీ అందులోని పోషకాలు కీళ్ళ ఆరోగ్యానికి లేదా కీళ్ళ దగ్గర వాపు ఏదైనా ఉంటే తప్పకుండా తగ్గిస్తుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఇంట్లో ఎవరైనా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే లేదా పెద్దవాళ్ళు ఉన్నా కానీ తప్పకుండా రెగ్యులర్గా బెండకాయ కూరనైతే చేస్తూ ఉండండి. సో ముందుగా బెండకాయ ముక్కల్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక గుప్పెడు కందిపప్పు, గుప్పెడు పచ్చిశనగపప్పు, గుప్పెడు మినపగుళ్ళను వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అవి సువాసన వచ్చిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల నువ్వులు, 4 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలను వేసుకొని నువ్వులు చిటపటమనే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళను వేసుకొని ఇవి కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా ప్యాన్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇవి మంచిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకప్పుడు బెండకాయ తింటే లెక్కలు బాగా చేస్తారని కూడా అనేవాళ్ళు. అది కూడా మన పెద్దల నుంచి వస్తున్న మాట. అది ఒక నమ్మకంగా మాత్రమే మనం విన్నాం, కానీ దానికి సైంటిఫిక్ పరంగా ఎలాంటివైతే లేదు. సో ఇలాగే ఈ మోకాళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది అనేది కూడా మనకు ఉపశమనం అయితే కలిగిస్తుంది, కానీ పూర్తిగా గుజ్జునైతే ఏర్పరచలేదు. సో పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా వారానికి 3-4 సార్లు బెండకాయ చేయండి. ఇలా చేసి పెట్టారు అని అంటే మీరు వారంలో 7 రోజులు చేసినా కానీ తింటూనే ఉంటారు, అంత రుచికరంగా ఉంటుంది. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1 నిమిషం అట్లా మూత పెట్టి మగ్గనివ్వండి. దానివల్ల వాటర్ చేరి మరీ డ్రైగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ముక్క. తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని తగినంత ఉప్పును వేసేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అంటే సైజు కాస్త తక్కువైన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలి. ఒకవేళ శనగపిండి పడదు అనుకునే వాళ్ళైతే మామూలుగా స్కిప్ చేసేయండి. కొంచెం టేస్ట్ కోసం అయితే శనగపిండి వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకునేటువంటి దినుసులన్నీ కూడా చల్లారిపోతే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత తగినంత కారం వేసేసుకోండి. ఈ పౌడర్ని మీరు వంకాయ ఫ్రై, దొండకాయ ఫ్రైకి వేసుకోవచ్చు, లేకపోతే దోశల పైన చల్లుకోవచ్చు. ఈ పొడిని చేసి పెట్టుకున్నారంటే దేనిలోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాస్త ఉప్పును యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే అన్నిట్లోకి పనికొస్తుంది. ఇప్పుడు ఈ శనగపిండి, కారం అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని బెండకాయ ముక్కల క్వాంటిటీని బట్టి 1 స్పూను లేదా 2 స్పూన్లని వేసేసుకోవచ్చు. తర్వాత ఈ ముక్కలన్నిటికీ కూడా పౌడర్ పట్టేటట్టుగా బాగా కలిపేసుకోండి. బాగా డ్రైగా ఉంది అనుకుంటే కాస్త నీళ్లు చిలకరించుకోండి. లేదు అని అంటే 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేయండి. అంతే. ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు అంటే ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ ఫ్రై అయితే తయారైపోయింది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వారంలో 7 రోజులు చేసినా కానీ ఇంట్రెస్ట్గానే తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.